కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో రాజమండ్రి నగరంలోని 42 వార్డుల్లో సుమారు 130 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఇటీవల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి 20 కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 50వ వార్డులో 40 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో 50వ వార్డులో 1,70 లక్షల్లో రోడ్లు, కాల్వలు, పార్కుల వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామని 30 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయని, ఈ రోజు మరో 35 లక్షల పనులు జరుగుతాయని తెలిపారు. ఇంకొక 1 వీక్ అది కాకుండా ఇంకేమన్నా కాయంతలు దాన్ని భవ్య కాయంతలు బండ్లు ఉన్నాయి కదా, అక్కడికి ఎస్టిమేట్ కాయంతలు అక్కడికి అడుగుతున్నారు. అయ్యే 1,60 ఏంటి అంటే 2 కోట్లు గాయత్రి స్కూల్ అన్ని 2 కోట్లు. నమస్కారం. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల్లో 50 వార్డులో చేసిన పనుల యొక్క విలువ 1,77 లక్షలు. 1,77 లక్షలతో ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి. అది కాకుండా ఇంకొక 30 లక్షలు రోడ్స్, డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 2,07 లక్షల పనులు పూర్తి చేసుకున్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈరోజు 35 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే సుమారు 2,50 లక్షలు. బాగా చెప్పారే మీరే, 2,50 లక్షలు. ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్లో మరొక 2.5 కోట్లు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే మొత్తం కలిపి ఈ 50 వార్డులో ఈ 15 నెలల్లో ఎవరైతే మా నాయకత్వం ఉందో వార్డ్ ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ గారు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరి యొక్క సహకారం, సూచనలతో ఈ 15 రోజుల్లో ఈ 15 నెలల్లో 5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు 50 వార్డులో చేశామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 50 వార్డే కాదు, 42 వార్డుల్లో కూడా ఇదే రీతిలో చేశాం. ఎక్కడ చేశాం పనులు, ఎక్కడ అవసరమో అక్కడ చేశాం, ఎక్కడ ప్రజలకు ఉపయోగపడతాదో అక్కడ చేశాం, ఎక్కడికి ప్రజల అవసరాలు ఉన్నాయో అక్కడే చేశాం. అంతేగాని చేతిలో అధికారం ఉంది కదా అని, అవకాశం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యట్లా. ఈ చేసే క్రమంలో 42 వార్డులు కూడా మొన్ననే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేశాం. 42 వార్డుల్లో అయిన పనులు, జరుగుతున్న పనులు, టెండర్ స్టేజ్లో ఉన్న పనులు కాకుండా కూటమి నాయకత్వంతో అనుసంధానం చేసుకొని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమన్నాం ప్రతి వార్డులో. ఆ ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్స్ లోంచి మరొక 15 నుంచి 20 కోట్ల పనులు, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ ఎంచుకొని వాటన్నిటిని కూడా ఈ సంవత్సరంలోని 130 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రజలకి. దాంట్లో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసే కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో తీసుకోబోతున్నామని కూడా
ఈ సందర్భంగా తెలియచేస్తూ ఇంకా అవసరమైన చోట ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగే ఏదైనా డ్రైన్ కానీ రోడ్స్ కానీ ఉంటే చెప్పండి. ఎక్కడికక్కడ కూటమి నాయకత్వం ఉంది. ప్రజల యొక్క సమస్యల అవగాహన చేసుకునే నాయకత్వం ఉంది. ప్రతి ఒక్కరి యొక్క సమస్యని తీరుస్తామని కూటమి తరపున ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం.